ఓడినా గెలిచినా ముందే చెప్పి ఓడినా గెలిచినా ఒక అవకాశం తీసుకొని పోటీ చెయ్యు అని పివి నరసింహారావు గారికి పెట్టిన లిస్టులో రెండవ పేరు నాకు పెట్టి వారికి మనవించి నాకు సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి. నన్ను చాలా ఆప్యాయంగా దగ్గరగా చూసిన వ్యక్తి. నేను చాలా సందర్భాల్లో రాజకీయ వేదికల మీద ఒక మాట చెప్తా ఉంటాను, నా భూతో నా భవిష్యత్తు. మర్రి చెన్నారెడ్డి గారి నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక ముందు రాడు, ఆయన కన్నా ముందు లేడు. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప అడ్మినిస్ట్రేటర్, గొప్ప డెసిషన్ మేకర్, గొప్ప లర్నర్. ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలించి చదివి ఒక నిర్ణయం ప్రకటిస్తే మళ్ళీ తిరుగులేని నిర్ణయంగా ఉండేటటువంటి సమర్థగలైనటువంటి మహానాయకుడు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు, యావత్ దేశంలో గొప్ప రాజనీతికులు ఆయన ఒకరని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాంటి మహానాయకుడి యొక్క నాయకత్వంలో నాకు అతి చిన్న వయసులో పనిచేసే అవకాశం, నేను చాలా సందర్భంలో మాట చెప్తూ ఉంటాను, గొప్ప విషయం ఇది. వారు గవర్నర్ ఉన్నప్పుడు నేను అపాయింట్మెంట్ తీసుకొని పోయినాను, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా గురించి చెప్పడం మాత్రం నక్సల్ గురించి మాట్లాడేది. నేను ఆ రోజుల్లో చాలా సందర్భాలు చెప్పాను, నేను ఆమె ఇవాళ కగారు విషయంలో సపోర్ట్ చేస్తున్నా, ఆయన ఫస్ట్ ఆయన నక్సలైట్ విక్టిమ్ అనే మాట. సో ఆనాడు నాకున్న పరిస్థితుల గురించి చెప్పు నక్సల్ గురించి మాట్లాడేది. నేను చాలా సీవియర్గా నాకు థ్రెట్ ఉండి గన్మెన్ లేని తిరగలేని పరిస్థితిలో కూడా ఆయన ఒకరి ద్వారా సమాచారం పంపి ఆ రోజు కార్పుల వివరణ ప్రకటించినప్పుడు ఒక పెద్ద నాయకుడితో మాట్లాడి నాకు ప్రాణే హాని ఉండకుండా సబబుగా కార్యక్రమం చేసిన మహానాయకుడు. సో నేను మాట్లాడుతూ ఉన్నాను, ఒక 15 నిమిషాలు మాట్లాడితే ఒక చిట్టి వచ్చింది, కూర్చోమని చెప్పాడు. మళ్ళీ నాతో మాట్లాడుతాను, హాఫ్ అన్ అవర్ అయింది, మళ్ళీ ఒక చిట్టి వచ్చింది, కూర్చోమని చెప్పాను కదా కూర్చోమన్నాడు. అప్పుడు నేను ఎంబరాజుని ఫీల్ అవుతాను, బయట ఎవరు ఉన్నారో మరి నేను పోవాలి కదా అని. ఇంకొక 10 నిమిషాలు దాదాపు 40-45 మినిట్స్ మాట్లాడిన తర్వాత అవన్నీ దగ్గరగా మాత్రం సరే ఇక పో అన్నాడు. నేను బయటకు వచ్చి చూస్తే పేర్లు వద్దు కానీ జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో సీనియర్ 2 మంత్రులు వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాడుతున్న గొప్పతనం ఏంటంటే నేను చాలా చిన్నపిల్లాన్ని, బట్ నా దగ్గర సబ్జెక్ట్ ఉందనుకున్నప్పుడు ఆ 2 మంత్రులు అక్కడే కూర్చోబెట్టి నాతో 45 నిమిషాలు మాట్లాడినాను. సో అది రాజకీయ లక్షణం, రాజకీయ నాయకుడికి ఒక గొప్పతనం. నేను చాలా చిన్నవాడిని, 2 మంత్రులు అప్పుడైతే ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నాతో 40 నిమిషాలు మాట్లాడి బయట 2 మంత్రులు అలాగే కూర్చోబెట్టి నాకంత ప్రాముఖ్యత ఇచ్చినారంటే ఆ 2 మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, ఆ విషయం అటువంటిది. ఒక విషయం ఉందంటే చిన్న పెద్ద కాదు, వారి నుంచి తెలుసుకున్నటువంటి విషయాలు తెలుసుకోవడంలో, దాన్ని మళ్ళీ డెలివరీ చేయడంలో ఆయనే సాటి. ఇవాళ వారు మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు, వారు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా తమిళనాడులో ఐఎమ్ ద గవర్నర్, ఐఎమ్ హియర్ టు గవర్న్ స్టేట్. గవర్నర్ అంటే చాలామంది ఏమనుకుంటారు, ఏ కాయిదాల్లో ఆ కాయిదాలు సంతకం పెట్టే పరిస్థితి, బట్ ఐఎమ్ హియర్ టు గవర్న్ ద స్టేట్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. గవర్నర్ పదవికి కూడా వన్నె తెచ్చినటువంటి నాయకుడు మర్రి చెన్నారెడ్డి గారు. వారికి మనస్ఫూర్తిగా నివాళులు. మాకు పిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది, ముఖ్యమంత్రి రాబోతా ఉన్నారు, లేకుంటే 1 నుంచి మధ్యాహ్నం వరకు ఉండాల్సిన పరిస్థితి. సో ప్రతి సంవత్సరం వారిని స్మరించుకునే అవకాశం ఈ రకంగా వస్తూ ఉంది. నేను యువతరానికి మీ ద్వారా మర్రి చెన్నారెడ్డి గారి చరిత్రను చదవాలి. వారు అతి చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి గెలిచి ఆఖరి శ్వాస వరకు వారి నడవడి, వారి ప్రతి అడుగు మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందనే మాట ఇప్పుడు మనం చేస్తూ మరొకసారి నివాళులు. ధన్యవాదాలు.